ధ్యాన మిత్రులందరికీ పితామహ పత్రిజీ గారికి, మహావతార్ బాబాజీకి, అలాగే ఆ పరమేశ్వరుడికి, అనేక మంది హాస్టల్ మాస్టర్లకి అందరికీ వారి యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాను. రాధగారికి ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. హాయిగా కూర్చుందాం ఫ్రెండ్స్, ప్రశాంతంగా చిరునవ్వుతో చేద్దాం. చక్కగా హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఎలాంటి అలజడి లేని స్థితిలో కళ్ళు రెండు చక్కగా మూసుకుని చేతులు రెండు పేళల్లో వేళ్లు పెట్టుకుని సుఖ స్థిర ఆసనములో కూర్చుని అద్భుతమైన ప్రేమతో శ్వాసని ఒక్క 3 శ్వాసలు దీర్ఘ శ్వాసలు తీసుకుందాం మాస్టర్స్. వాయిస్ బాగుందా మా రాధ గారు? బాగుంది, బానే ఉంది, క్లియర్ గా ఉంది. ఇయర్ ఫోన్స్ ఏం పెట్టుకోవసరం లేదా? అవసరం లేదు, ఇలాగే బాగుంది. హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం ఫ్రెండ్స్. ప్రశాంతంగా నిశ్చలమైన స్థితిలో శ్వాసానుసంధానం, శ్వాస మన ధ్యాస ఏకం కావటమే ధ్యానం అంటే. హాయిగా చిరు నవ్వుతో ఒక్క 3 శ్వాసలు దీర్ఘమైన శ్వాసలు తీద్దాం. మన శ్వాస ఫ్రీ అయిపోవటం కోసమని 3 శ్వాసలు. ఈ మన దేహంలోని ప్రతి అణువుని మేలుకొలుపుతూ ఈ అద్భుతమైన శక్తితో, జ్ఞానముతో దివ్యమైన గుణాలను ప్రజ్వలింప చేసుకుంటూ విశ్వం అంతటా పంచుతూ మానవ స్థితి నుంచి మాధవుని స్థితికి చేరుకుంటున్నాం. మానవ స్థితి నుంచి మాధవుని స్థితికి చేరుకుంటున్నాం. శ్వాసానుసంధానం, శ్వాస మీదనే ధ్యాస, శ్వాస మన ధ్యాస ఏకం కావటమే ధ్యానం అంటే. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉందాం మిత్రులారా. చిరు నవ్వుతో చేద్దాం. అనంతమైన శక్తిని ప్రతి అణువులోనూ నింపుకుంటున్నాం. ఎంతటి భాగ్యమో కదా! ఇంతటి జ్ఞానశక్తితో మనలోని దివ్యత్వాన్ని మేలుకొల్పుకుంటూ ప్రతి ఒక్కరిలోని దివ్యత్వమును గమనిస్తూ ప్రతి ఒక్కరి నుండి ఆనందాన్ని పొందుతున్నాము. ఎంతటి భాగ్యమో కదా! కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎరుకతో గమనిద్దాం. ఇష్టంతో సాధన చేద్దాం. ఎన్నెన్నో జన్మల నుండి ఎదురు చూస్తున్న అఖండమైన ఈ జ్ఞాన ధ్యాన సాధనలో ఉన్నాం. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. శ్వాసానుసంధానం, శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం.
ఎన్నో జన్మల నుండి ఇలాంటి సమయం కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం. ఆ అఖండమైన జ్ఞాన సాధనలో ఉన్నాం. అద్భుతమైన ఈ అమృత గడియలను గమనిస్తూ మరింత ఆనందాన్ని పొందుతున్నాం. కేవలం శ్వాస మీదనే ధ్యాస. ఈ అద్భుతమైన దివ్య ప్రకంపనలతో మనలో అజ్ఞానంతో ఏర్పరచుకున్న అన్ని బ్లాక్స్ ని ఆత్మ మూలము నుండి క్లియర్ చేసుకుంటూ ఉన్నతమైన శక్తిగా ఎదగటానికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అద్భుతమైన సాధనలో ఉన్నాం. ఎంతటి భాగ్యమో కదా. ఈ అద్భుతమైన సాధన వలన గత జన్మల యొక్క బ్లాక్స్ ఏమైనా ఉంటే, అడ్డుపడుతూ ఉంటే గురువుల యొక్క సహాయముతో, మన పూర్ణాత్మల యొక్క సహాయముతో క్లియర్ చేసుకుంటున్నాం మిత్రులారా. ఈ అద్భుతమైన ప్రక్రియకు హృదయపూర్వకంగా విశ్వగురువులందరినీ ఆహ్వానించుకుందాం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారిని, వారి యొక్క సతీమణి పత్రిమాల గారిని, స్వర్ణమాల పత్రి గారిని, వారితో పాటు 1,44,000 మంది లైట్ వర్కర్స్ ని కూడా ఆహ్వానించుకుందాం. మనతో కలిసి ధ్యానము చేసి అఖండమైన జ్ఞానాన్ని పొందుతున్నాం మాస్టర్స్. ఆ పరమేశ్వరుడిని కూడా ఆహ్వానించుకుందాం. వారి యొక్క ప్రమద గణాలన్నిటినీ, పార్వతీమాతను ఆహ్వానించుకుందాం. వైకుంఠ వాసులనందరినీ, లక్ష్మీ తల్లి లక్ష్మీమాతను, విష్ణుమూర్తిని, వైకుంఠ వాసులనందరినీ, ఆ బ్రహ్మదేవుడిని, సరస్వతీ మాతను, అందరినీ హృదయపూర్వకంగా, హిమాలయ యోగులను, సప్త ఋషులను, శంబల మాస్టర్స్ ను, నక్షత్రలోక వాసులను, ఎందరో గ్రాండ్ మాస్టర్స్ అందరినీ హృదయపూర్వకంగా ప్రేమతో ఆహ్వానించుకుందాం. అనేక లోకాల నుండి సహాయం చేయటానికి మన కోసం ఎదురు చూస్తున్న దివ్య లోకపు వాసులు అందరికీ హృదయపూర్వకంగా ప్రణామాలు తెలుపుకుంటూ వారందరినీ ఈ దివ్య ప్రక్రియకు సహకరించవలసిందిగా కోరుకుందాం. శ్వాసానుసంధానం. శ్వాస మన ధ్యాస ఏకం కావటమే ధ్యానం అంటే. శ్వాసానుసంధానం. హాయిగా ఈ చక్కటి మనస్థితిలో మన యొక్క అన్ని శరీరాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ భౌతిక అన్నమయ శరీరము, ప్రాణమయ శరీరము, మనోమయ శరీరము,
విజ్ఞానమయ శరీరము, ఆనందమయ శరీరము అన్నీ కూడా సమస్థితిలో బ్యాలెన్స్ చేసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యమును పొందుతున్నాము. అలాగే మన జీవితం యొక్క గమనంలో అజ్ఞానంతో ఏర్పరచుకునే అన్ని రకాల కర్మల నుండి, జన్మ జన్మల నుండి చేసుకున్న కర్మల నుండి క్లియర్ చేసుకుని చక్కటి ప్రశాంతమైన స్థితిని పొందుతున్నాం. చక్కటి మానసిక స్థితిని పొందుతున్నాం మాస్టర్స్. మనలో దాగి ఉన్న అజ్ఞాన అంధకారాలను, మనలో దాగి ఉన్న అజ్ఞానము అనే అంధకారాలను జ్ఞానము అనే వెలుగుతో పూర్తిగా పోగొట్టుకుని మనలో ఉన్న సృజనాత్మక శక్తిని ప్రజ్వలింప చేసుకుంటున్నాం. మనం మొదలుపెట్టిన పనిలో, ప్రతి పనిలో విజయాన్ని సాధించటం, సునాయాసంగా మన యొక్క జీవిత లక్ష్యాలను చేరుకుంటున్నాం మిత్రులారా. హాయిగా కూర్చున్నాం. ఎంతో చక్కటి ఈ ధ్యానం భాగ్యాన్ని పొందుదాం. ఇంత చక్కటి ధ్యాన సాధనకు సహకరించిన దేహానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. దేహంలోని ప్రతి అణువుకి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఎంత కదలకుండా కూర్చుంటామో అంతటి శక్తిని పొందుతాం మై డియర్ మాస్టర్స్. చక్కటి చిరునవ్వుతో, ప్రశాంతమైన వదనంతో, ఆనందంగా, ప్రేమగా, ఇష్టంగా సాధన చేద్దాం. కేవలం శ్వాస మీదనే ధ్యాస, శ్వాస మీదనే ధ్యాస. మన మాటే ఒక మంత్రంగా, మన మాటే ఒక మంత్రంగా అద్భుతమైన గురువుల యొక్క సాంగత్యంలో మన యొక్క అన్ని చక్రాలు యాక్టివేషన్ జరిగి, మన యొక్క అన్ని చక్రాలు యాక్టివేషన్ జరిగి అద్భుతమైన శక్తిని పొందుతున్నాం. శ్వాసానుసంధానం. శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. శ్వాస మీదనే ధ్యాస. ఎంతటి భాగ్యమో కదా, హాయిగా కూర్చున్నాం. ఎంతటి సామూహికంగా ధ్యానం చేస్తున్నాం. ఎన్నో రెట్లు అధికమైన శక్తిని పొందుతున్నాం. ఈ ధ్యాన సాధన ద్వారా అద్భుతమైన శక్తిని పొందుతూ మనకే తెలియని అర్షడ్ వర్గాలను మన నుండి తొలగించుకుందాం. ఈ ధ్యాన సాధన ద్వారా అద్భుతమైన శక్తిని పొందుతూ మనకే తెలియని అర్షడ్ వర్గాలను మన నుండి తొలగించుకుందాం మాస్టర్స్. ఎంతటి భాగ్యమో కదా. ఇంతటి ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఈ యొక్క ధ్యాన శక్తితో మనలో ఉన్న మాయను తొలగించుకుంటూ మన యొక్క జీవిత గమ్యాన్ని తెలుసుకుని
ఈ ధ్యాన శక్తితో మనలో దాగి ఉన్న మాయను తొలగించుకుందాం. మన జీవిత గమ్యాన్ని తెలుసుకుని మన యొక్క ధర్మాన్ని పాటిద్దాం. శ్వాస మన ధ్యాస ఏకం కావటమే ధ్యానం అంటే. శ్వాసానుసంధానం, శ్వాస మీదనే ధ్యాస. చక్కటి సుఖ స్థిర ఆసనంలో ఉన్నాం. శ్వాస నిశ్వాసలను ఎరుకుతో గమనిద్దాం. మన యొక్క బ్రహ్మరంధ్రము నుండి విశ్వశక్తిని తీసుకుంటున్నాం. మనలో ఉన్న ఆత్మశక్తిని మేల్కొల్పుతూ విశ్వమూల చైతన్యంతో కనెక్ట్ అవుతున్నాం. ఈ అమృత గడియలలో ప్రతి నిమిషము ఒక అద్భుతమైన అవకాశంగా భావిద్దాం. వన్నెస్ తో కనెక్ట్ అవుదాం. హాయిగా కూర్చున్నాం మాస్టర్స్. విశ్వమూల చైతన్య శక్తి సహాయముతో మనలో నిద్రాణంగా ఉన్న శక్తులను మేలుకొల్పుతూ ప్రేమతో దివ్యత్వ గుణాలను మేలుకొల్పుకుంటున్నాము. నేను ఆత్మ చైతన్యాన్ని, నేను దైవాన్ని, అందరూ దైవాలే. మీ యొక్క అంతరాత్మకు మీ యొక్క ప్రేమను తెలియచేయండి. ప్రశాంతమైన స్థితిలో ఇంకెవరూ లేరు, అంతా నేనే, నేనే అంతా. మీ యొక్క పూర్ణాత్మకి శరణాగతి అవ్వాలి. మీ యొక్క పూర్ణాత్మకు శరణాగతి అవ్వాలి. శ్వాసానుసంధానం, శ్వాస ధ్యాస ఏకం కావటమే ధ్యానం అంటే. శ్వాసానుసంధానం, మీ పూర్ణాత్మ మీతోనే ఉన్నట్లుగా భావించండి. శక్తిని, జ్ఞానాన్ని ఆ పూర్ణాత్మ నుండి పొందుతున్నట్లుగా భావన చేయండి. ఆ పూర్ణాత్మతో అనుసంధానం అయినట్లుగా భావించండి. మీ యొక్క విశ్వాత్మతో అనుసంధానం అవ్వాలి.
మీలోని ఆ దివ్యత్వపు ఎరుకని పెంపొందించుకోవాలి. ఆ దివ్య గుణాలను ప్రతి అణువులోనూ నింపుకోవాలి. నా దివ్య ఆ దివ్య చైతన్యంతో నా ఆత్మ చైతన్యం నేను అనుసంధానం అవ్వాలి అని అనుకోవాలి. ప్రతి క్షణం నేను ఆ అంతరాత్మతో నేను కనెక్ట్ అవ్వాలి అని అనుకోవాలి. శ్వాసానుసంధానం. శ్వాస మన ధ్యాస. శ్వాస మీదనే ధ్యాస. శ్వాసానుసంధానం. నా లోపల అనంతమైన శక్తి ఉన్నదన్న విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ విశ్వాసంతో కనెక్ట్ అవ్వాలి. మన హృదయం విశ్వాసంతో నింపుకోవాలి. ఆధ్యాత్మిక లక్ష్యంతో ఉందాము. శ్వాసానుసంధానం. శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. సామాన్యమైన స్థితి నుండి అసామాన్యమైన స్థితికి చేరుతున్నాం. అద్భుతమైన క్షణాలు. ఎంతటి భాగ్యమో కదా! ఈ శరీరము జ్ఞానాన్ని పొందే భాండాగారము.
ఒక్క ఆలోచన కూడా వద్దు. పూర్తి నిరాకార నిర్గుణ తత్వంలో ఉందాము. మనుష్య తత్వము నుండి జీవతత్వంలోనికి, జీవతత్వము నుండి దైవ తత్వంలోనికి చేసే ప్రయాణమే ధ్యానము. ఇప్పుడు దైవ తత్వంలోకి మనం ప్రయాణిస్తున్నాం మాస్టర్స్. మనం ఏ భావనతో ధ్యానం చేస్తామో ఆ భావనతోనే ఉంటాము. మనం చైతన్య పదార్థాలం. మన కన్న తల్లిదండ్రులకు, గురువులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకున్నాం. ఆ జగన్మాతకు, విశ్వమాతకు, బ్రహ్మమాతకు, భూమాతకు, పంచభూతాలకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, కాంతి మాతకు, యోగమాతకు, వేదమాతకు, శక్తిమాతకు, ఖనిజ వృక్ష జంతు సామ్రాజ్యాలకు అన్నిటికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకున్నాం. శ్వాసానుసంధానం. శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. ఒక 2 నిమిషాలు చక్కటి ఇన్నర్ సైలెన్స్, ఎలాంటి శబ్దము లేకుండా పూర్తి నిశ్చలమైన స్థితిలో ధ్యానం చేద్దాం. ఒక్క ఆలోచన కూడా వద్దు మిత్రులారా.
ఓకే మాస్టర్స్, చేతులు ఓపెన్ చేసి కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. చేతులు చూస్తూ కళ్ళు తెరుద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎంత బాగానో ధ్యానం చేయించారు మేడం గారు. మరి చక్కగా ఇప్పుడు మనకి మరికొన్ని విషయాలు తెలియజేస్తారు. ఎన్నో ఆవిడ అనుభవాలు పొందారు. అనుభవాలు మనకి ఇంతకు ముందు పంచుకున్నారు. ఇప్పుడు మనకి ఒక సబ్జెక్ట్ మీద చెప్దాం అనుకుంటున్నా. నిర్గుణ పూజ మేడం ఇవాళ చెప్తారా? నిర్గుణ పూజ గురించేనా? అలాగే నిర్గుణ పూజ గురించి ఈ రోజు మనకి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు మేడం గారు. మరి మేడం మీరు ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ రాధ గారు. ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ప్రణామాలు తెలియజేస్తున్నానండి. ఇదేదో క్లాస్ లాగా కాదు, అది సత్సంగం లాగా చేసుకున్నాం. అందరం ఉన్నది ఏకత్వ స్థితిలోనే ఉన్నాము. ఎక్కువ తక్కువలు అన్నది ఏమీ లేదు, అందరము ఒకటే. మనకి వేదాల్లో చెప్పబడింది ఏమని అంటే, మనకి వ్యాస మహర్షి రచించాడు. ఒక్క వేదంగా ఉన్నదాన్ని 4 వేదాలుగా విభజించడం జరిగింది. ఆ 4 వేదాల్లో వాయిస్ బాగుంది కదండి? బాగుందమ్మా. ఓకే, మనకి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని 4 వేదాలుగా విభజించడం జరిగింది. ఈ 4 వేదాల్లో కూడా మనకి బ్రహ్మజ్ఞానం అంటే ఋగ్వేదంలో మనకి ఋగ్వేదం సారం అంతా తీసుకున్నప్పుడు అది ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెప్పారు. ఋగ్వేదం యొక్క సారం అంతా తీసుకుంటే ఏం చెప్పారంటే ప్రజ్ఞానమే బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానానికి విశేషమైన స్థితి. జ్ఞానానికి విశేషమైన స్థితి అంటే అది ఎలా వస్తుంది? జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము. ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాను అనుకోండి, లేదా రాధ గారు నాకు ఒక వంట గురించి చెప్పారు, తెలియచేశారు, అది విన్నాను, నాకు తెలిసింది, ఆ వంట ఎలా చేయాలో నేను తెలుసుకున్నాను, అది ఒక జ్ఞానము. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని అన్ని సమకూర్చుకుని ఆ వంటకి కావలసినవి అన్ని తెచ్చుకుని సిద్ధం చేసుకుని వంటకి ప్రిపేర్ చేసుకుని వంట సిద్ధం చేసుకోవడం విజ్ఞానము. ఆ చేసుకున్న వంటని మనం రుచి చూసి అనుభవపూర్వకంగా ఇది ఎలా ఉందో తెలుసుకోవటమే ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెప్పబడింది ఋగ్వేదంలో. జ్ఞానానికి విశేషమైన స్థితి అన్నమాట ప్రజ్ఞానమే బ్రహ్మ అంటే. విన్నది పుస్తకం ద్వారా అనుభవపూర్వకంగా ఎలా అయితే మనం ఎన్నో రకాలుగా జ్ఞానాన్ని పొందుతూ ఉంటామో, ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని అనుభవం ద్వారా ఎప్పుడైతే తెలుసుకుంటామో అది ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానమే మన ఋగ్వేదంలో యొక్క సారం అంతా తీసుకుంటే ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెప్పబడింది అన్నమాట. ఈ సర్వత్వ సృష్టి అంతా ఏదైతే వ్యాపించేసిందో ఆ మూల చైతన్యము నువ్వు ఒక్కటే అని చెప్పి చెప్తోంది, అదే ప్రజ్ఞానము. అలాగే యజుర్వేదాన్ని తీసుకుంటాం. యజుర్వేదం యొక్క సారం అంతా తీసుకున్నప్పుడు అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే నేనే దైవము. అంటే నేను అంటే ఏంటి? ఇక్కడ ఈ శరీరం కాదు, ఇందులో ఉండే ఆత్మే దైవము. అందరూ బ్రహ్మమే. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ బ్రహ్మ పదార్థమే. ఆ దైవమే నేను, ఇద్దరు బ్రహ్మ పదార్థాలమే అని చెప్తోంది యజుర్వేదం. అహం బ్రహ్మాస్మి. అహం అంటే ఆత్మ. సామవేదం ఏమని చెప్తా ఉంది అంటే తత్వమసి. తత్వమసి అంటే ఏంటి? ఈ సర్వ సృష్టికి మూలం. ఈ సర్వ సృష్టికి మూలం ఏదైతే ఉందో అదే తత్వమసి. అదే నువ్వు, అదే నేను, అదే మీరు, అంతా అదే, అంతా మూలం నుండే వచ్చింది. ఇప్పుడు గోధుమ పిండి ముద్దో లేకపోతే ఏదైనా చేసి పెట్టాము, అందులోంచి చిన్న చిన్న ముద్దలు చేసి చపాతీ చేస్తున్నాము. చేస్తున్నప్పుడు అదే నువ్వు, అదే నువ్వు, అదే నువ్వు.
తత్వమసి అంటే సామవేదం అదే చెప్తోంది, తత్వమసి అని. నువ్వు ఏదైతే అయి ఉన్నావో, నువ్వు ఎక్కడి నుండి అయితే వచ్చావో, ఆ మూలం నుండి వచ్చావు, అదే నువ్వు. ఒక బిందుతో మన నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టామనుకోండి మాస్టర్స్, పెట్టి రకరకాల గ్లాసులు, ఒకటి డిస్పోజల్ గ్లాసు, ఒకటి వెండి గ్లాసు, ఒకటి ఇత్తడి గ్లాసు, ఒకటి స్టీల్ గ్లాసు, ఒకటి బంగారపు గ్లాసు, రకరకాల షేపులు. అదే మనమందరము. ఆ లోపల ఉన్న పదార్థం ఏదైతే ఉందో ఆ బిందులో నుంచి ముంచి పెట్టింది, అదే తత్వమసి అని మన సామవేదం యొక్క సారం అంతా తీసుకుంటే అదే చెప్తా ఉంది. అదే అధర్వణ వేదం వచ్చి అయమాత్మ బ్రహ్మ. అయమాత్మ అంటే ఆత్మే దైవం. మనం అందరం దైవ స్వరూపులమే, మనమే ఆ దైవాలము అని తెలియచేస్తుంది. మన వేదాలన్నిటికీ మూలం తీసుకున్నప్పటికీ కూడా నువ్వే దైవానివి అని తెలియచేస్తుంది. మనం ఇన్ని రోజులు ఏం చేస్తామంటే ఒక విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తూ వచ్చాం. దేనికోసరం చేస్తున్నాం విగ్రహాన్ని పెట్టి? చిన్నపిల్లలు బొమ్మలతో ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటారు. అదే ఎదిగిన తర్వాత బొమ్మలతో ఆడమంటే ఆడతారా? ఆడలేరు కదా! అలాగే మనం చిన్న వయసులో ఎలా అయితే బొమ్మలతో ఆడుకున్నామో, అట్లా ఏమీ తెలియని స్థితిలో మనకి ఉత్తర గీతలో ఏమని చెప్పబడిందంటే, కోటి పూజ సమం ఒక స్తోత్రః. కోటి స్తోత్ర సమం ఒక కోటి పూజ సమం ఒక స్తోత్రః, కోటి స్తోత్ర సమం ఒక జపః, కోటి జప సమం ఒక ధ్యానః అని చెప్పబడింది. అంటే కోటి సార్లు మనం ఎప్పుడైతే పూజ చేస్తామో, అది ఒక స్తోత్రంతో సమానము. కోటి సార్లు స్తోత్రాలు చదివితే మనం ఒక జపంతో సమానమవుతుంది. ఎందువల్ల అలా జరుగుతోంది అంటే, ఈ పూజ అనేది మనం మనసు, నోరు, చేతులు, ఈ త్రికరణాలతో మనం పూజ చేస్తున్నాం. ఈ త్రికరణాలతో ఉపయోగిస్తున్నాం. ఈ భౌతికమైన శరీరంలో ఈ మూడిటితోనే మనం ఇంటి పనులన్నీ కూడా చేస్తాం. అదే మనం పూజ కూడా ఆ మూడిటితోటే చేస్తున్నాం. దానికి ఇంటి పనికి ఏమైనా భేదం ఉన్నదా? ఆ విగ్రహాన్ని ఎవరు తయారు చేశారు? నువ్వే కదా! ఒక అట్టను తెచ్చి పెడుతున్నావు, లేదంటే ఒక బొమ్మను తీసుకొచ్చి పెడుతున్నావు, లేతే ఒక రాతిని తీసుకొచ్చి పెడుతున్నావు. ఆ విగ్రహాన్ని నువ్వే తయారు చేసావు. నువ్వు తయారు చేసిన విగ్రహానికి దైవంగా నువ్వు భావన చేస్తున్నావు. ప్రతి దానిలోనూ దైవం ఉన్నాడు. నువ్వు చేస్తున్న ఫోటోలో ఎంత దైవం ఉన్నాడో, నువ్వు తయారు చేసే నైవేద్యం పెడుతున్న పదార్థాల్లో ఎంత దైవం ఉందో, అంతే దైవ స్థితి ప్రతి దానిలో కూడా ఉన్నది. ఆ దైవం ఇచ్చిన ప్రతి పదార్థంలో కూడా ఆ దైవ శక్తి ఉన్నది. నువ్వు చేస్తున్న ప్రతి పదార్థం, నువ్వు నైవేద్యం అని పెడుతున్న ఆ కొంచెం ఆహార పదార్థంలోనే కాదు, నువ్వు భోజనం చేస్తున్న ప్రతి మెతుకులో కూడా ఆ దైవత్వమే నిండి ఉన్నది. దాన్ని ఫీల్ అవ్వాలి, అనుభూతి చెందాలి. అలా అనుభూతి చెందడమే నిర్గుణ పూజ. అదే మనం స్తోత్రాల లెవెల్‌కి వెళ్ళేటప్పటికి అంటే కోటి పూజ సమం ఒక స్తోత్రః. అంటే అక్కడ ఏం ఉపయోగిస్తున్నాం? చేతుల్ని ఉపయోగించట్లేదు. నోటిని, మనసుని ఉపయోగించి స్తోత్రాలు చదువుతున్నాం. దీని మీద దీనికి శక్తి పెరిగింది. అంటే భౌతికమైన ఈ 3 త్రిగుణాల్లో నుంచి ఒకటి తీసేసాం. 2 కరణాలనే వాడుతున్నాం. నోటిని, మనసుని. అందుకని శక్తి పెరిగింది స్తోత్రాలకి. అదే మనం జపం వచ్చేటప్పటికి కళ్ళు మూసుకొని మనసుతో జపం చేస్తాము. ఇంకా శక్తి పెరిగింది. అదే ధ్యానం అనేటప్పటికి ఈ మూడిటిని మూసేస్తున్నాము. అందుకని ఇంకా శక్తి పెరిగింది. అంటే మనం విగ్రహాన్ని దేనికి పెట్టుకోవాలి? స్ఫూర్తి కోసరం. పత్రిజీ సార్ చెప్తారు. ఏమని? మూర్తి అని ఉన్నది దేనికి అంటే స్ఫూర్తి కోసరం అని. విగ్రహాలు పెట్టుకోవడంలో ఏ మాత్రము తప్పు లేదు. ఒక రాముడి విగ్రహం పెట్టుకుంటాం. ఒక కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటాం. ఒక వివేకానందుడిని పెట్టుకుంటాం. ఒక గాంధీజీది పెట్టుకుంటాం. ఒక రమణ మహర్షిది పెట్టుకుంటాం. ఎందుకు? స్ఫూర్తి కోసరం. వాళ్ళు ఎలా జీవించారో తెలుసుకుంటాం. అలా అటువైపు మనం నడవటం కోసం ఒక రాముడిని పెట్టుకున్నాము అంటే ఆయన ఎలా జీవించాడో తెలుసుకుంటాం.
ఒక కృష్ణుడిని పెట్టుకుంటే ఆయన ఎలా జీవించాడో తెలుసుకుంటాం. ఆయన ఎలా సాధనలు చేశాడో తెలుసుకుంటాం. అందుకు మనకి తెలియని వయసులో చేస్తాం. తెలిసిన తర్వాత మనం మనం ఇన్నాళ్ళు చేసిన పూజలో నుంచి ఒక్కొక్క దానికి అర్థాలు తెలుసుకున్నాం మాస్టర్స్ మనం చక్కగా ఈ రోజున. చూడండి మాస్టర్స్, మనం ఈ రోజున ఆసనము, మనం పంతులు గారు వచ్చి కూర్చున్న వెంటనే ఏం చెప్తారు? ఆసనము అక్షితాన్ సమర్పయామి అంటారు. ఆసనం సమర్పయామి అంటారు. అంటే ఆసనం అంటే ఏంటి? ఆ పరమాత్ముడికి ఏమేయాలి? ఒక పీట వేసి ఒక విగ్రహాన్ని పెట్టాలా? లేకపోతే మన హృదయాన్నే ఆసనంగా వెయ్యాలా? ఆ బ్రహ్మమే సత్యం, జగత్తే మాయ అన్న జ్ఞానం ఏదైతే ఉందో, ఈ బ్రహ్మమే సత్యం, ఈ జగత్తంతా మాయ. కోశ ఏమని చెప్తాడు అంటే, మీకు కనపడుతున్నవన్నీ కూడా, ఈ జగత్తంతా కూడా, ఈ జగత్తులో ఏవైతే ఉన్నాయో, మనం ఇప్పుడు చూడండి రోడ్డు మీద వెళుతూ ఉంటాము. అనేకమైన బస్సులు, కార్లు, సైకిళ్ళు, మనుషులు అలా వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఇల్లు వెళ్ళిపోతూ ఉంటాయి, షాపులు వెళ్ళిపోతూ ఉంటాయి, అనేకమైనవి ఏవేవో వెళ్ళిపోతూ ఉంటాయి, చెట్లు, చేమలు అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ వీటిని అన్నిటినీ కలలాగా భావించమంటాడు. ఈ జీవితం ఒక 70 సంవత్సరాల కళ, లేదా 80 సంవత్సరాలు, లేదా 100 సంవత్సరాలు, అంతే కదా. కళ ఎంతసేపు ఉంటుంది? మనం ఒక సినిమాకి వెళ్తాము, 3 గంటల సేపు చూస్తాము, ఇంటికి వస్తాము. కానీ ఆ సినిమాలో చూస్తున్నంత సేపు అది సినిమా అని మనకి తెలుసు. తెలిసి కూడా అక్కడ ఫీల్ అవుతున్నాం. ఆ సినిమాని చూస్తున్నంత సేపు ఒక కష్టం వస్తే అయ్యో కష్టం వచ్చింది అంటున్నాం. ఆ ఒక సంతోషపడుతుంటే మనం సంతోషపడుతున్నాం. అది నాటకం అని తెలుసు, వాళ్ళందరూ నాటకం ఆడుతున్నారని తెలుసు. అన్ని తెలిసి కూడా మనం మాయకి లోనయ్యి ఆ కాసేపట్లోనే మనము అన్ని ఫీలింగ్స్ ను అనుభవిస్తున్నాం కదా. అలాగే ఈ జీవితం అంతా కూడా ఒక కళ లాంటిది. ఆ కళ లాంటి ఈ జీవితంలో మనం ఏం చేయాలి? ఈ అజ్ఞానాన్ని తొలగించుకుంటే మన హృదయాన్నే ఆ పరమాత్ముడికి ఆసనంగా వెయ్యగలం. అలాగే మన మనసులో మంచి చెడు లేకుండా ఉండటమే ఆయనకి స్నానం చేయించడం అంట. స్నానం సమర్పయామి అని చెప్పేసి ఒక ఉద్దరిలో నీళ్లు తీసుకుని పువ్వుతో ముంచేసి ఓ విగ్రహం మీద స్నానం సమర్పయామి అని చెప్పి చల్లుతూ ఉంటాం. ఎందుకు అలాగా అంటే, ఈ పంచభూతాలు మంచి చెడు అన్నిటిని వదిలేయమని తెలియచేస్తుంది. ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, భూమాత ఉన్నది, మంచి చెడు అశుద్ధాన్ని, ఆహారాన్ని దేన్నైనా తనలో కలిపేసుకుంటుంది. ఎండ దేని మీదైనా కాస్తుంది. వాన ఓ చెట్టు, పుట్ట, మనుషులు, వీళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు, వీళ్ళు గుడిసెలు, ఈ బిల్డింగ్లు అని ఏం చూడదు కదా. అన్నిటి మీద ఒకలానే కురుస్తుంది వాన. ఎండ ఒకలానే వస్తుంది, గాలి ఒకలానే వస్తుంది. అంటే పంచభూతాలు చక్కగా మంచి చెడు లేకుండా ఎలా అయితే ఉన్నాయో అలా మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి. లోపల అంతరంగాన్ని శుభ్రం చేయడమే స్నానము. మంచి చెడు అనేది మనకే కానీ, మన ఎన్నికే కానీ ఆ దైవానికి లేదు అని తెలియచేయడమే స్నానము. అలాగే మనం ఆర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి అని అంటూ ఉంటాం. ఆర్ఘ్యం అంటే ఏంటంటే ఆ పరమాత్ముడికి చేతులు కడగటం, కాళ్ళు కడగటం. అంటే ఈ చేతులు, కాళ్ళు కడగటం అంటే ఈ భౌతికమైన చర్య. అది నిర్గుణంగా ఆలోచిస్తే నువ్వు నిశ్చింతంగా ఉండటమే ఆయనకి కావాలి. చూడండి, పక్కింట్లో ఎవరైనా కరోనా వచ్చి మరణించారు. నీ లోపల అలజడి మొదలవుతుంది. బాబోయ్ నాకు కూడా వచ్చేస్తుందేమో. నీలో నిశ్చింత తగ్గిపోయింది. ఎందుకని? ఆ పరమాత్ముడి మీద పూర్తి విశ్వాసం లేకపోవటం వల్ల నీకు. ఒక పసిబిడ్డ ఉన్నాడు. ఆ తల్లిదండ్రుల మీద ఎంత విశ్వాసంతో ఉంటాడు. చూడండి, కూరలున్నాయా? పప్పులున్నాయా? లేకపోతే కరెంటు బిల్లు కట్టారా అమ్మా, నాన్న అని ఏమైనా అడుగుతాడా? లేదే. హాయిగా నిశ్చింతగా పడుకొని నిద్రపోతాడు. కానీ ఎందువల్ల? తల్లిదండ్రులు అన్ని చూసుకుంటారులే అన్న విశ్వాసం. కానీ అదే విశ్వాసం మనకుందా? లేదే. మనం అంత నిశ్చింతగా ఉంటున్నామా అంటే లేదు. ఈ శరీరానికి ఏముంటుందంటే సుఖం ఉంటుంది. సుఖం ఉన్నప్పుడు దుఃఖం వెనకాలే ఉంటుంది. ఈ మనసుకి ఏముంటుంది? సంతోషం ఉంటుంది. సంతోషం ఉన్నప్పుడు ఏముంటుంది? విషాదం కూడా వెంటనే ఉంటుంది. బుద్ధికి శాంతి. శాంతి ఉన్నప్పుడు ఏముంటుంది? అశాంతి ఉంటుంది.
ఆనందం ఉంటే విసుగు ఉంటుంది. కానీ ధ్యానం వల్ల ఏమొస్తుంది అంటే బ్రహ్మానంద స్థితి వస్తుంది. అప్పుడే మనం నిశ్చింతగా ఉండగలము. ఆ నిశ్చింతే ఆ పరమాత్ముడికి మనం ఇచ్చే ఆర్ఘ్యము, పాద్యము. ఆచమనం. కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అంటూ ఉంటాం కదా! ఈ ఆచమనం తీసుకొని ముక్కు మూసుకోండి అంటారు పంతులు గారు. అంటే ఏం చేస్తాం 3 సార్లు లోపలికి నీళ్లు తీసుకొని ముక్కు మూసుకుంటాం. ఇలా ముక్కు మీద ఏలు పెడతాం అంతే. ఇంకేం చెయ్యం. కానీ ఇప్పుడు మనకి పిరమిడ్ మాస్టర్‌లకి పత్రిజీ గారు ఏం చెప్పారు? కూర్చున్న వెంటనే కొద్దిగా నీరు తాగండి. అప్పుడు శ్వాసను గమనించండి. అదే చేసేది ఇప్పుడు మనం. మన ఆచమనం చేసి ధ్యానం చేస్తున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం? అంతకుముందు సంకల్పం చేయమని చెప్పారు. సంకల్పం వికల్పాలు లేకుండా ఉండడమే ఆచమనం అంటే. మనకి తెలీదప్పుడు. ముక్కు మీద ఇలా వేలేసుకునేవాళ్ళం. ఆచమనం అంటే ఏంటంటే సంకల్పము, వికల్పము. చూడండి ఇవాళ నాకు ఒక ఆవిడ మంచి చీర కట్టుకొని వచ్చింది. అబ్బా! ఎంత బావుందో అనిపించింది. కొనుక్కుంటే బాగుండును అనిపిస్తుంది. ఒక నగ, లేదా ఒక స్కూటరు, లేదా ఒక బైకు, ఒక ఇల్లు, ఇలా ఏదో ఒకటి మనకి నచ్చింది కనిపించింది. అది కొనుక్కుందాము అనుకుంటాం. తెల్లారి ఏమవుతుంది? ఇంకొక మంచి చీర కనిపించింది. అబ్బా! దీనికన్నా ఇది బావుంది కదా! అని అనిపిస్తుంది. అనిపించినప్పుడు మన మనసు ఏమవుతుందంటే అటువైపు తరలింది. అంటే మనం ముందు రోజు చేసుకున్న సంకల్పాన్ని మనం వికల్పం చేస్తాం. ఇప్పుడు చూడండి ఒక స్టూడెంట్ ఉన్నాడు. 10థ్ క్లాస్ చదువుతున్నాడు. 10థ్ క్లాస్ అయిన తర్వాత ఏం చదవాలి అని అనుకుంటాడు. లా చదవాలని ఒక రోజు, ఐఏఎస్ చదవాలని ఒక రోజు, ఐపీఎస్ చదవాలని ఒక రోజు, డాక్టర్ అవ్వాలని ఒక రోజు అనుకున్నాడనుకోండి ఏదైనా అవ్వగలడా? తన సంకల్పాన్ని తను వికల్పం చేసుకున్నట్లే కదా! రోజు ఒక్కోటి, రోజు ఒక్కోటి నేను ఇవాళ ఇదవుతాను, రేపు ఇదవుతాను, ఎల్లుండి ఇదవుతాను అంటే సాధ్యమవుతుందా? అట్లాగే మనం చేసుకున్న సంకల్పాలనన్నిటిని మనమే వికల్పాలు చేసుకుంటున్నాం మిత్రులారా. మనం చేసుకున్న సంకల్పాన్ని వికల్పాలు చేసుకోకూడదు అంటే ఎలా ఉండాలి అంటే ఒక పసిబిడ్డ చూడండి. ఎలా ఉంటాడు అంటే తనకి ఏదైనా కావాలి అంటే ఇచ్చే వరకు ఊరుకోడు. నాకది కావాలి. మనం బంగారం ఇచ్చినా తీసుకోడు. ఎందుకు తనకి ఆ వస్తువు కావాలి, కావాలి, కావాలి అని. అది ఇచ్చే వరకు మనం ఊరుకోలేక ఇంక వాడు ప్రాణం తీసేస్తున్నాడు బాబు అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటాం. అటువంటి సంకల్పం కావాలి మనకు కూడా. పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినయి అయ్యే. ఎంత చక్కటి సంకల్పం వాళ్ళకది కావాలి అంటే సాధించుకునే వరకు ఊరుకోరు. అట్లా మనం కూడా మనం ఒక సంకల్పం చేశాము అంటే ఆ దిశగానే మన ఆలోచన, మన మాట, మన చేత అన్నీ అలాగే ఉండాలి. ఒక స్టూడెంట్ ఐఏఎస్ అవ్వాలి అంటే ఎలా కష్టపడి చదువుతాడు. వాటి గురించే సబ్జెక్ట్‌ని తీసుకొని ఎలా ప్రిపేర్ అవుతాడో, అలాగే ఒక సంకల్పాన్ని చేసుకున్నప్పుడు ఆ దిశగానే మన ఆలోచన, మన చేత అన్నీ కూడా అలాగే ఉండాలి. అదే ఆచమనం. పరమాత్ముడికి మనం ఇచ్చే ఆచమనం ఏంటంటే సంకల్పాలు వేటిని కూడా వికల్పాలు చేసుకోకుండా ఉండడమే ఆచమనం. చూడండి మాస్టర్స్ ఇప్పుడు మనం పరమాత్ముడికి గంధం సమర్పయామి అంటాం. గంధం సమర్పయామి అంటే శౌచం అంటే శుభ్రం. అంటే దాన్ని క్లీన్ అన్నమాట. అంటే ఎంతో పవిత్రమైన దాన్ని ఇష్టంగా అంటే మన యొక్క ఇంద్రియాలని అటు ఇటు పోకుండా చూడండి మనం ఇటు పక్క ఇక్కడ ఏదో పుస్తకం చదువుతుంటాం. వెనకాల ఏవో మాటలు వినపడతాయి. వినపడితే ఒక చెవి అటు వెళ్ళిపోతోంది. ఈ ధ్యాస ఏమవుతోంది మన ఇంద్రియాలు పక్కకు మళ్ళించేస్తుంది. ఈ ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోకుండా ఆ బ్రహ్మమునందే, ఆ పరమాత్ముడు యందే ఉంచటమే. మన ఇంద్రియాలు అటు ఇటు వెళ్ళిపోకుండా ఆ పరమాత్ముడి యందు ఏకాగ్రతతో ఎప్పుడైతే ఉంచగలుగుతామో అదే ఆయనకి గంధం సమర్పించడంతో సమానం. అక్షితాన్ సమర్పయామి అంటాము. అక్షితం అంటే ఏంటంటే క్షయము కానివి అని అర్థం. క్షయం కానిది ఏంటి అంటే ఈ ఆత్మ. మనం ఇన్నాళ్ళు ఏం చేసాం? జ్ఞానం లేకపోవటం వలన ఏవేవో చేసేసాం. చూడండి మనకి కొన్ని ఉపనిషత్తుల ప్రకారం ఈ వాల్మీకి మహర్షి ఎంతో కిరాతకమైన జాతికి చెందినవాడంట. ఆయన ఎంతటి రామాయణాన్ని రచించాడు మరి?
ఆదికవి అని కూడా అంటారు కదా ఆయన్ని. అంత గొప్పవాడు వాల్మీకి. అలాగే వ్యాస మహర్షిని తీసుకుంటే ఆయన చేపలు పట్టే బేస్తావానికి పుట్టాడు. బేస్తా జాతికి చెందినవాడు. ఆ తండ్రి, తల్లి, తాతగారు కూడా. కానీ ఆయన ఎన్ని వేదాలను రచించారు? గౌతమ బుద్ధుడు కుందేలు పట్టే జాతికి చెందినవాడంట. వశిష్ఠ మహర్షి అయితే ఒక వేశ్యకు పుట్టాడంట. కానీ అరుంధతి మాత చూడండి, మొన్న ఒక మాస్టర్ గారు చెప్తున్నారు, అరుంధతి దేవికి మనం పెళ్ళైన తర్వాత ఎందుకు చూపిస్తారు అరుంధతి నక్షత్రాన్ని అంటే, మిగతా నక్షత్రాలన్నిటికన్నా కూడా వ్యాస మహర్షి, అరుంధతి ఇద్దరు నక్షత్రాలే. ఆ ఇద్దరు నక్షత్రాలు అయిన తర్వాత ఇద్దరు సమానమైన స్థితిలో ఇలా ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు అలా తిరుగుతూనే ఉంటారు. మిగిలినవన్నీ ఎలా ఉంటాయంటే ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. వీళ్ళిద్దరూ మాత్రం, ఈ అరుంధతి వశిష్ఠుల వారు మాత్రం ఇలా ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు ఇలా తిరుగుతూనే ఉంటారు. ఇద్దరు తిరుగుతూ ఉంటారు అన్నమాట. అందువలన ఆ విశిష్టత ఉండటం వలన, జంట నక్షత్రాలు అవ్వటం వలన మన పంతులు గారు పెళ్ళైన దంపతులకి వారిని చూపించడం జరుగుతుంది. మన పురాణాలలో అన్ని కూడా మనకి తెలియకుండానే ఏదో తుప్పు మంత్రం కింద జరిగిపోతున్నాయి. ప్రతి దానికి ఎంతో విశిష్టత ఉంటుంది. విశ్వామిత్రుని తీసుకుంటే క్షత్రియ జాతికి చెందినవాడు. ఎంత గొప్పవాడు! ఆయన ఎంత ఎన్నిసార్లు తన కోపము ఇవన్నీ ఎంత తొలగించుకున్నాడు ఆయన. ఎన్నిసార్లు తపస్సు చేసి తను మళ్ళీ చేసి సప్తఋషుల్లో ఒకడిగా అయ్యాడు. తనకున్న వాటిని అన్నిటినీ తొలగించుకున్నాడు. మనం చూడండి, పుష్పం సమర్పయామి అంటాం. పుష్పం సమర్పయామి అంటే చూడండి, పుష్పం చెట్టుకున్నాయి, చాలా పూలు పూస్తాయి. పూసినప్పుడు అవి సాయంత్రం వరకు చక్కగా ఉంటాయి చెట్టుకి. మరి ఆ పరమాత్ముడు సృష్టి దాని మధ్యలోనే మనం కోసేస్తున్నామే. ఆ కోసేసి అంటే మనల్ని మధ్యలోనే గొంతు నిలిమితే ఎలా ఉంటుందో, ఆ చెట్టు నుంచి పుష్పాన్ని తీసుకొచ్చేసి మనం లోపలున్న మనం తయారు చేసిన విగ్రహం దగ్గర పెడుతున్నాం. కానీ మనల్ని ఎవరు తయారు చేశాడు? ఆ దైవం తయారు చేశాడు. ఈ విగ్రహం ఏమో మనం తయారు చేశాము, మనల్ని ఏమో ఆ దైవం తయారు చేశాడు. ఏది గొప్పది? మనం తయారు పెట్టుకున్న మన ఇంట్లో మూల కూర్చున్నటువంటి ఒక దైవ విగ్రహం గొప్పదా, మనం గొప్పవాడా? దైవం తయారు చేసిన ఈ విగ్రహం గొప్పదా, నేను తయారు చేసిన ఆ విగ్రహం గొప్పదా? అంటే ఆ విగ్రహానికి శక్తి లేదని కాదు, మనం గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ గుడికి ఒక ఆరా అన్నది ఉంటుంది. ఎందువలన అంటే ఆ గుడిలో మనం స్థాపించేటప్పుడు అక్కడ మన శక్తితో, మన యొక్క ఆత్మ శక్తితో, మంత్రోచ్చరణతో కానివ్వండి, అక్కడ ఒక శక్తిని స్థాపించి మన యొక్క భావనతో అక్కడ, అంటే మన యొక్క శక్తిని అక్కడ పెడుతున్నాము. 10 మంది అక్కడ వచ్చి అక్కడ నువ్వు దైవానివి అని కొలుస్తున్నారు. చూడండి, గుడికి వెళ్ళినప్పుడు చెడ్డు మాటలేవి మాట్లాడకూడదు అని అనుకుంటారు. ఏదైనా మాటలు వచ్చినా సరే, ఇప్పుడు వద్దులే ఆ మాటలు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుతున్నాం. అక్కడ వైబ్రేషనే వేరుగా ఉంటుంది. ఎవరు కూడా చెడు తలంపులు కూడా కలవదు. అన్ని పాజిటివ్సే ఉంటాయి. అందువల్ల మన గుడికి వెళ్ళి వచ్చినా సరే చాలా ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ వైబ్రేషన్ అలాంటిది. ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఉన్నతంగానే ఉంటుంది. మన ఇంటిని దేవాలయంగా చేసుకునే శక్తి మనకున్నది. ఆ గుడిలో ఎంత శక్తి ఉన్నదో మన ఇంట్లో కూడా అంత శక్తి ఉంటుంది. కాకపోతే మనం అలా తయారు చేసుకోగలుగుతాం. మన భావనతో మనలో అనంతమైన శక్తి ఉన్నది అన్నది ధ్యానం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము. మనం ధ్యానం సమర్పయ్యామి అని అక్షింతలు దేవుడి మీద వేసేవాళ్ళం ఇదివరకంతా కూడా. ధ్యానం సమర్పయ్యామి అంటే ఏ బంధము లేక తన ఆత్మనని తెలుసుకోవటమే ధ్యానము. తాను ఆత్మనే, కానీ మనము నా వాళ్ళు, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబము, ఇవన్నీ ఏంటి? బంగారు సంఖ్యలు, లేదంటే ఇనుప సంఖ్యలు. ద్వేషం ఉంటే ఏమవుతుంది? ఇనుప సంఖ్యలు. రాగం ఉంటే బంగారపు సంఖ్యలు. అంతే కదా?
కానీ ఈ ధ్యానం ఏం చేస్తుందంటే వీటన్నిటిని విడగొట్టేస్తుంది. నీతో నిన్ను ఉంచుతుంది. నీ ఆత్మ ఉన్నత స్థితికి చేరుస్తుంది. నువ్వు ఒంటరిగానే వచ్చావు ఈ భూమి మీదకి. ఒంటరిగానే వెళ్తావు. నీతో ఉన్నది ఎవరంటే ఆ దైవమే. నీతో వచ్చినప్పటి దగ్గర ఇప్పటి వరకు నీతోనే ఉన్నాడు ఆ దైవం, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ధూపం సమర్పయామి అంటాం. బుద్ధి చంచలం అవ్వకుండా, బుద్ధి చంచలం అవ్వకుండా జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఆ జ్ఞానమే ధూపము. దీపం సమర్పయామి అంటాం. దీపం సమర్పయామి అంటే నేను శరీరము, మనస్సు, బుద్ధి ఇవేవి నేను కాదు అని ఆ జ్ఞాన సూర్యుడు. మనం దీపాలను ఎందుకు పెట్టాలి అంటే మన ఈ శరీరమే ఒత్తి, ఇందులో ఉండే ప్రాణమే ఆ జ్యోతి. ఈ శరీరంలోని ప్రమిద, శరీరమే ప్రమిద, ఇందులోని శక్తి ఆ ఒత్తి, ఆ జ్యోతి అది. ఆ జ్ఞాన దీపాన్ని పెడుతున్నావు అని అనుకోవాలి. ఒకవేళ దీపం పెట్టినా కానీ ఈ మనసు, శరీరము, బుద్ధి ఇవేవి నేను కాదు, నేను ఆత్మజ్యోతిని అని పెట్టుకోవాలి. నైవేద్యము, నేనే ఆ బ్రహ్మము, బ్రహ్మమే నేను అని పరిపూర్ణమైన స్థితి, అదే ఆయనకి నైవేద్యం. అలా అని ఆయన ఇచ్చిన పదార్థాలని తీసుకెళ్లిపోయి ఆయన మీద పెట్టేసి ఇలా చూపించేసి మనం భుజించేస్తూ ఉంటాం. ఇది నైవేద్యము అనుకుంటాం. కానీ నైవేద్యం కాని పదార్థం ఈ సృష్టిలో ఏముంది? ఏదీ లేదు కదా. అంతా ఆయన సృష్టే కదా. ఆయన సృష్టిని ఆయనకే పెట్టి నైవేద్యం అనుకుంటున్నాం. నిజమే, మన భావన వల్ల అది నైవేద్యం అవుతుంది. అలా మనం తినే ప్రతి పదార్థము నైవేద్యం అనుకుంటుంటే అంత బ్రహ్మ పదార్థమే అవుతుంది కదా. అలా ఎందుకు అనుకోవట్లేదు? అలా అనుకోవాలి మాస్టర్స్. మనం తినే ప్రతి మెతుకు, ప్రతి పదార్థము ఒక నైవేద్యంగా భావించాలి. మన శరీరంలో ఉండే ప్రతి కణువు ఆ దైవమే, ప్రతి అణువు ఆ దైవమే. ఆ దైవానికి మనం ఎంతో శక్తిని ఇస్తున్నాం, ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నాం. మనం తీసుకుంటున్న ప్రతి ఆహార పదార్థము అంతా కూడా దైవ ప్రసాదమే. మన ఆ దేవుడికి మనం ఏం చేస్తామంటే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటాము, శరీరాన్ని తిప్పేస్తాము. మన ఆత్మని కదా దైవం చుట్టూ తిప్పాల్సింది. మరి వేదాల్లోనేమో ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని ఉంది, మనమేమో తిరిగేస్తాం. అసలు అది కాదు మాస్టర్స్ చేయవలసింది. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటే ధ్యానం, సమర్పయామి అంటే ధ్యానమే చేయాలి. ధ్యానం చేసి ఆ పరమాత్మతో లీనం అవ్వటమే ఆత్మ ప్రదక్షిణ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటే. లయం అవ్వటమే ఆయనతో. ఎప్పుడైతే లయం అవుతామో అది నామ సంకీర్తనలు పాడేస్తూ ఉంటాము. ఆ ఆనందకరమైన స్థితే. కదలకుండా ఎప్పుడైతే మనసు ఉంటుందో అదే నామ సంకీర్తనం అంటాయి. మనసు చంచలం అయిపోకుండా కదలకుండా ఉండే స్థితి, అది చాలా గొప్ప స్థితి. అదే ఆయనకి నామ సంకీర్తనం. సంకీర్తనంలాగా వినపడుతుందంట ఆ పరమాత్ముడికి. జపం లోపల బయట అంతా నిండిపోయిన పరిపూర్ణమైన స్థితే ఆ పరమాత్ముడికి జపంగా చెప్పబడింది. మౌనంగా ఉండడమే ఆయనకి స్తుతి. మనం అన్ని రకరకాల కూర్చొని చదివేయటం కన్నా కూడా ఆయనకి మౌనంగా ఉంటే ఆయనకి చాలా ఇష్టంట. జీవాత్మ పరమాత్మతో ఐక్యం అయిపోవడమే నమస్కారము. ఈ నమస్కారం ఈ రెండు చేతుల్ని ఎందుకు ఇలా జోడిస్తాము అంటే మన యొక్క పంచ ప్రాణాలు, ఈ జ్ఞానేంద్రియాలు అన్నిటినీ హృదయం ఏదైతే ఉందో ఈ బొటన వేళ్ళు హృదయం దగ్గర పెట్టుకుని ఆయనకి అర్పిస్తున్నాము అని తెలియచేసేదే నమస్కారం. ఇలా తల వంచి ఆయనకి సరెండర్ అవుతున్నాము అని తెలియచేయడానికి గుర్తే ఈ నమస్కారము. అన్ని రూపనామ పదార్థాల నుంచి మనం పరిపూర్ణమైన స్థితే మోక్షము అని చెప్పబడింది మనకి వేదాల్లో. అంతేకాదు మాస్టర్స్, మనకి పురాణాల ప్రకారంగా మనకి పూర్వం లిపి అనేది ఉండేది కాదు. ఆ రోజులలో ఆ ఒక జ్ఞానాన్ని నేర్పించాలంటే బొమ్మల రూపంలో వేసి చూపించేవారు లిపి లేని రోజుల్లో. ఆ రోజుల్లో వాళ్ళు దర్శించిన దాన్ని బట్టి ఒక వినాయకుడి రూపము,
ఆ రూపానికి కొన్ని కొన్ని అర్థాలు జ్ఞానపరమైనవి ఉండేవి. చూడండి, ఆ వినాయకుడి బొజ్జ చూస్తే మన భూమి లాగా ఉంటుంది. భూమి ఏ షేప్ లో ఉందో ఆ వినాయకుడి బొజ్జ అలాగే ఉంటుంది. మన లోపల కుండలిని శక్తి ఉంటుందని తెలియచేయడానికి ఆ బొజ్జ చుట్టూ ఒక పాము ఉంటుంది. ఈ సృష్టిలో ముందుగా ఏర్పడింది ఓంకారం అని తెలియచేయడానికి ఒక తొండం ఉంటుంది. సూక్ష్మమైన దృష్టి కలిగి ఉండాలని తెలియచేయడానికి చిన్ని చిన్ని కళ్ళు ఉంటాయి ఆయనకి. చెవులు, చాట చెవులు అంటే ఏంటంటే పెద్ద పెద్ద చెవులు. మనకి బుద్ధుడికి కూడా చూడండి ఇంత పొడుగ్గా వేలాడుతున్నట్లు ఉంటాయి చెవులు. అంటే తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా వినాలి అని తెలియచేయడానికి నిదర్శనమే కాకుండా, ఈ వినాయకుడి చాట చెవులని ఎందుకంటారు అంటే, మనం చాటతో ఏం చేస్తూ ఉంటాం? అక్కర్లేని పొల్లంతా చెరిగేస్తూ ఉంటాం కదా! అట్లాగా అవసరం లేని విషయాలనన్నిటిని చెరిగేసి, బయటికి పంపించేసి, నువ్వు క్లీన్ అయిపో అని తెలియచేయడానికి ఆ చాట చెవులు వినాయకుడికి. అలాగే మనకి మిగతా దేవుళ్ళని తీసుకున్నప్పటికీ విష్ణుమూర్తిని తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎలుకని తీసుకుందాం. ఆ వినాయకుడి దగ్గరుండే ఎలుక. ఆ ఎలుకకి ఎందుకు ఆయనకు వాహనంగా పెట్టారు? అంత పెద్ద దైవానికి ఇంత చిన్న చిట్టి ఎలుక అవసరమా ఎలుకగా? ఎందుకున్నది? ఎందుకంటే అవేర్‌నెస్, ఎరుక. ఎరుక. ఆ ఎలుకకి ఎక్కడ లేనంత ఎరుకుంటుంది. చిన్ని శబ్దం వచ్చినా చాలు. శబ్దం అయ్యి అవ్వకుండానే టక్‌మని పారిపోతుంది. చాలా అవేర్‌నెస్ గా ఉంటుంది. ఆ అవేర్‌నెస్ కి నిదర్శనమే వినాయకుడి దగ్గర ఆ ఎలుక వాహనంగా చెప్పడం జరిగింది. చూడండి, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి భార్య సరస్వతి. బ్రహ్మదేవుడికి సృష్టి చేయడానికి ఏం కావాలి అంటే జ్ఞానం కావాలి. అందుకని ఆయన భార్య సరస్వతి అన్నారు. ఆయన భార్య సరస్వతిగా ఉండడానికి కారణం ఏంటంటే జ్ఞానము. ఆ జ్ఞానం ఉంటేనే గాని ఆయన సృష్టి చెయ్యలేరు. చూడండి, హంస. ఆ సరస్వతి మాతకి వాహనంగా ఏముంటుంది అంటే హంస వాహనంగా ఉంటుంది. హంస ఎందుకుంటుంది అంటే పాలను, నీటిని వేరు చేసే శక్తి కలిగి ఉంటుంది హంస. అందుకని ఆవిడ సరస్వతిని వాహనంగా కలిగి ఉన్నది. అంటే ఒక జంతువుకి, మానవులకి భేదం లేదు అని తెలియచేయటమే కాకుండా, జ్ఞానపరమైన అర్థం తీసుకుంటే గనక, ఈ జ్ఞానానికి సంకేతం అన్నమాట. పాలని, నీళ్ళని ఎవరైనా వేరు చేయగలరా? కలిసిపోయిన తర్వాత ఈ సృష్టిలో ఒక హంస మాత్రమే వేరు చేయగలదు. అంతటి జ్ఞానం ఉన్నది కనుక ఆవిడకి అది వాహనము. అంతటి జ్ఞానం ఉంటేనే గాని బ్రహ్మదేవుడు సృష్టి చేయలేడు అన్న ఉద్దేశంతో హంస వాహనము. అలాగే విష్ణుమూర్తిని తీసుకుందాం. పాలకడలలో లక్ష్మీదేవి ఆయనకి సేవలు చేస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి ఏం ధరిస్తాడండి? శేషతల్పం మీద. అంటే ఒక పావుని ఆయన, వాసుకి అనే పావుని ఆయన కల్పం కింద వేసుకుని పడుకుని ఉంటాడు. అంటే వినాయకుడు బొజ్జకు చుట్టుకున్న, ఈయన పాన్పుగా వేసుకున్న, పరమేశ్వరుడు మెడకు చుట్టుకున్న ఈ పాము అనేది ఏంటంటే కుండలిని శక్తికి నిదర్శనం. చూడండి, మనలో అన్ని 3 గుణాలు ఉంటాయి. అందుకే చక్రము, నామము, శంఖము. ఈయన 3 పెట్టుకుంటాడు. నామాన్ని ఇలా పెట్టుకుంటాడు. ఏది వేరు కాదు అని తెలియచేయటానికి. అంటే మనలో ఏమున్నాయి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 కలిపి ఒకటే. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక చిన్న గీతొస్తుంది. ఆ పరమేశ్వరుడు ఏం పట్టుకుంటాడు? త్రిశూలాన్ని పట్టుకుంటాడు. త్రిశూలాన్ని పట్టుకుని ఈ 3గా ఉండి ఇక్కడి నుంచి ఒకటిగానే ఉంటుంది మళ్ళా. చూసారా మాస్టర్స్ మరి? మనం ఏం చేస్తాం? నేను విష్ణు భక్తులం అంటాం, శివ భక్తులం అంటాం. ఇయన్నీ వేరు వేరుగా చూస్తాం.
కానీ లోపల భావన మాత్రం ఒక్కటిగానే ఉండాలి. ఎప్పుడైతే విష్ణుమూర్తిలా నువ్వు మారతావో అప్పుడు లక్ష్మీదేవి నీకు సేవ చేస్తుంది. అంటే ఏం చేయాలి సృష్టిలో అంటే నువ్వు ఆ విష్ణుమూర్తికి ఏం శక్తి ఉన్నది అంటే పరిపాలించే శక్తి, పాలనా శక్తి. పాలనా శక్తి అంటే మనం ఎప్పుడైతే జ్ఞానబోధ చేస్తూ ఉంటామో, మనం వచ్చిన కార్యాన్ని ఏదైతే ఉందో ఆ కార్యాన్ని ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు లక్ష్మీదేవి సహకారం మనకి ఉంటూనే ఉంటుంది అని తెలియచేస్తుంది. లక్ష్మీదేవిని తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడికి గొడ్లగూబ వాహనం అని చెప్పి. గొడ్లగూబ వాహనం ఏమిటి? లక్ష్మీదేవికి అంటే ధనం అధికంగా వస్తే కళ్ళు కనిపించవు. ఆ గొడ్లగూబకి రాత్రులు చీకట్లో కళ్ళు కనపడతాయి, పగలు కళ్ళు కనిపించవు. దానికి నిదర్శనమే లక్ష్మీదేవికి గొడ్లగూబ వాహనం అన్నారు. ఆవిడ ఎక్కడుంటుందంటే తామర పువ్వులో ఉంటుంది. ఆ తామర పువ్వులో కూర్చున్న లక్ష్మీదేవి తామర పువ్వులో ఎందుకు కూర్చుంటుంది? తామర పువ్వునే ఎందుకు ఎన్నుకుంది? ఎన్నో పువ్వులు ఉండగా అంటే అది బురదలో పుడుతుంది. బురదలో పుట్టి ఏమాత్రం మాలిన్యాన్ని అంటించుకోకుండా వికసిస్తుంది. అలా వికసించినప్పుడు నువ్వు కూడా సంసారంలో ఉంటూ, ఈ జగత్తులో ఉంటూ, అనేకమైన చెడ్డవాళ్ళ మధ్యలో ఉండి కూడా నువ్వు ఎప్పుడైతే వికసిస్తావో అప్పుడు లక్ష్మీదేవి నిన్ను వరిస్తుంది. వచ్చి నీతో కూర్చుంటుంది. నీతో ఉంటుంది అని తెలియజేయడానికి ఆవిడ తామర పువ్వులో కూర్చుంటుంది. అట్లాగే పార్వతీమాతను, దుర్గామాతను తీసుకోండి. ఆవిడ పులి మీద కూర్చొని ఉంటుంది. ఎందుకంటే నీలో ఉన్న ధైర్యానికి, శక్తికి. ఈయనకి శివుడికి ఏం కావాలి? లయం చేసే గుణం ఉంది. లయానికి ఏం కావాలంటే శక్తి కావాలి. అందుకే దుర్గామాతకి శక్తి ఉంటుంది. ఆ శక్తి వల్లనే శివుడు ఆయనకి భార్య అయింది. మనకి పురాణాల ప్రకారంగా తీసుకున్నా కానీ ఇవన్నీ ఒకదానికొకటి లింకులు అన్నమాట. జ్ఞానపరమైన లింకులు ఇవన్నీ. ఇట్లా మనం అనేకమైన దేవుళ్ళని తీసుకున్నా మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని ఎన్నో మనకి. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్తే గంట వాయిస్తాం కదా మాస్టర్స్. అది ఎందుకు వాయిస్తాము? హారతి ఎందుకు ఇస్తాము? ఆ కర్పూరం ఎందుకు ఇస్తామంటే కొంత సువాసనకి, కొంత బ్యాక్టీరియా నశించడానికి, ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి. మన జీవితం ఇప్పుడు చూడండి, ఇవాల్టి రోజు అయిపోయింది మన ఆయుష్లో నుంచి. హారతి కర్పూరం లాగా. కర్పూరం ఎలా అయితే వెలిగి ఆరిపోయిందో అలాగే ఈ రోజంతా గడిచిపోయింది. ఎంత జ్ఞానాన్ని సంపాదించాను, మన సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నాము, ఎంత సేవ్ చేసుకుంటున్నాము. మనం చేసే సాధన కొంచెం ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటాం మాస్టర్స్. ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేశాడు అనుకోండి, ఇంకో 10,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టాడు. ఏం ప్రయోజనం? 10,000 సంపాదించుకుని 5,000 ఖర్చు పెట్టి పొదుపుగా 5,000 దాచుకున్నాడు అనుకోండి, ఇతను గొప్పవాడా? లేకపోతే 1,00,000 రూపాయలు సంపాదించేవాడు గొప్పవాడా అంటే 10,000 సంపాదించేవాడే గొప్పవాడు కదా. అలాగే మన మాటల వలన, మన ఆలోచనల ద్వారా మనం ఖర్చు పెట్టకుండా ఎప్పుడైతే మౌనంగా ఉంటూ, ధ్యాన సాధన చేసుకుంటూ, మనం మాట్లాడాము అంటే మనకన్నా ఉపయోగపడాలి, ఎదుటి వ్యక్తికైనా ఉపయోగపడేలాగా మన మాటను ఉంచుకుంటూ, మన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు లేకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. మన యొక్క ఆలోచనకి శక్తి పెరుగుతుంది. ఇప్పుడు అర్జునుడు బాణాలు వేశాడు అంటే ఆ బాణంలో లేదు ఆ శక్తి. ఆయన వాక్కులో ఉంది. ఆ వాక్కుకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ధ్యానం చేసి తెచ్చుకున్నాడు ఆ శక్తిని. అలా నువ్వు కూడా ధ్యానం చేయి. నీ వాక్కుకి శక్తి వస్తుంది. నీ ఆలోచనకి శక్తి వస్తుంది. నీ సంకల్పాలకి బలం చేకూరుతుంది. అందుకని అన్నిటికీ మూలం ధ్యానం, ధ్యానం. ధ్యానం వల్లనే జ్ఞానం. గంట ఎందుకు కొడతాము గుడిలో? మనసు ఎంతో చంచలమైంది. ఆ చంచలమైనది గుడిలో గంట కొట్టడం వలన ఆ శబ్దం మనకి నాద బ్రహ్మం అని కూడా అంటారు. చూడండి, పత్రిజీ గారు నాదం వాయిస్తూ మనకి ధ్యానం చేయిస్తూ ఉంటారు. అలాగే నిశ్శబ్దంలో నుంచి ఒక్క ఆలోచన కూడా రాకుండా ఉండటానికి గుడిలో మనకి గంట ఏర్పాటు. మన ఇంట్లో కూడా హారతి ఇచ్చేటప్పుడు గంట వాయిస్తాం.
ఆలోచన ఆ క్షణంలో మనకు ఆలోచన అనేది రాదు. గంట వాయిస్తున్నప్పుడు లోపల ఎలాంటి ఆలోచన ఉండదు. మనం గమనించండి. ఇప్పుడు ఒక గుడికి వెళ్తాము. ఇలా నమస్కారం చేస్తాము. మనం ఎన్నో ఇప్పుడు పెద్ద తిరుపతి గుడికి వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడికెళ్లి కూర్చున్నప్పుడు ఏం చేస్తామంటే ఎన్నో గంటలు గంటల తరబడి లైన్‌లో వెళ్తాము. వెళ్ళి ఆ విగ్రహం దగ్గరికెళ్ళేటప్పటికి ఒక్క క్షణంలో అరక్షణమైన కన్ను మూయకుండా రాగలమా? కన్ను మూతలు పడతాయి ఆటోమేటిక్‌గా. కన్ను రెప్ప పడాల్సిందే. మళ్ళీ మళ్ళీ చూడలేం. ఎన్నో కిలోమీటర్లు జర్నీ చేసొచ్చాం కదా! అయినా సరే కన్ను రెప్ప పడిపోతుంది. ఎందువలన? అంటే నీ లోపలికి ప్రయాణం చెయ్యని దైవం చెప్తున్నాడు. మనం గ్రహించట్లేదు. చూడండి గుడికి వెళ్ళినప్పుడు కూర్చోవాలి అని చెప్తారు. కూర్చొని రావాలి అని చెప్తారు. ఎందుకు చెప్తారు? తెలీదు. నడుము వాల్చేసి అలా కూర్చొని ఇలా లేచొచ్చేస్తాం. అంటే భౌతికమైన కళ్ళతో నువ్వు దైవాన్ని దర్శించావు. నీ ఆత్మతో నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయాలి. అక్కడ కూర్చొని ఆత్మ దర్శనం చేసుకోవాలి. ధ్యానం చేయాలి అని చెప్పటం కోసరమే. భౌతికమైన కళ్ళతోనే కాదు నువ్వు దైవాన్ని దర్శించేది. అంతర్లీనంగా కూడా ఆత్మ దర్శనం చెయ్యాలి అని చెప్పారు మన పెద్దవాళ్ళు. అది గ్రహించడం మానేసి మనం గుడికెళ్తే కూర్చోవాలి, వచ్చేయాలి అని అనుకుంటూ వచ్చాము. ఇంకా టైం ఉందా అండి? అంటే ఈ జీవుడే దేవుడు, దేహమే దైవాలయము. ఒక పావుగంట ఉంది. మీ ఇష్టం. ఇంకా పావుగంట. ఆపేద్దాం. అయితే ఎవరైనా ఏమైనా అడుగుతారా? ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఫ్రెండ్స్ మాట్లాడండి. మేడం చక్కగా చెప్తారు. మరి ఇప్పటి వరకు మనకి ముత్యాల లాంటి మాటలతో ఎంతో చక్కగా మనకి అందించారు. ఎంతో సమాచారం. మరి గుళ్ళో దేవుడికి ఎలా మనం కళ్ళు మూసుకుని దండం ఎందుకు పెడుతున్నాం, కూర్చోవడం ఎందుకు, గంట వాయించడం ఎందుకు, ఇలా అన్ని కూడా చక్కగా మనకి విపులంగా తెలియచేశారు కదా! నాగవల్లి గారు మాట్లాడండమ్మా. నమస్తే మేడం రాధా మేడం. నమస్తే మేడం శ్యామల మేడం. నమస్తే అండి. వల్లి తణుకు. నమస్తే అండి. మనం తరచు కలుసుకుంటున్నాము. మార్నింగ్ ఏమో పిఎంసిలో సార్ అనుభవాలు విన్నాము. ఎక్సలెంట్. ఇంక అసలు ఇప్పుడు మీ దర్శనం పార్వతీ పరమేశ్వర్లు ఒకే రోజు మంగళవారం మాకు దర్శనం ఇచ్చారు. కానీ చాలా బాగా చెప్పారు మేడం. మీ క్లాసు నేను వినడం ఇదే ఫస్ట్ టైం మాట. అదే అంటున్నాను మా వారితోటి. అసలు ఎంత నెమ్మది, ఎంత సాఫ్ట్ గా ఉంటారు, ఎంత విజ్ఞానం. అసలు ఎదిగే కొద్దీ ఒదగడం అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి దంపతులు, నాది దంపతులు. నిజంగా చాలా బాగా చెప్పారు. ఆ నిర్గుణ పూజ ఎక్సలెంట్ టాపిక్. చాలా బాగుంది మేడం. చాలా ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ కావాలి మీ క్లాస్ మాకు. బాగుంది. అలాగే చాలా బాగుంది. ధ్యానం కూడా చాలా బాగా, ఇంకా గైడెడ్ మెడిటేషన్ కూడా చాలా బాగా చేయించారు మీరు. చాలా బాగా. నమస్తే. నమస్తే మేడం రాధా. థ్యాంక్ యూ అమ్మా. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడదలుచుకున్న వాళ్ళు మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. వెరీ గుడ్. సౌజన్య మాట్లాడండి. సౌజన్య గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? వినపడుతోందమ్మా. వినపడుతుంది. నమస్తే రాధా మేడం. నమస్తే శ్యామ్. నమస్తే. ఈరోజు క్లాస్ చాలా బాగుంది. పూజలు చేసేటప్పుడు కూడా చాలా డౌట్స్ వచ్చేవి. ఆ డౌట్స్ అన్ని అసలు చాలా బాగా క్లియర్ అయిపోయింది. మీరు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఉపచారం గురించి దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలా బాగా తెలిసింది అంతా. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. వినాయకుడికి చాటంత చెవులు ఎందుకు ఉంటాయి, బొజ్జ చుట్టూ
పాము ఎందుకు ఉంటుంది, ఇవన్నీ చాలా అసలు చాలా డౌట్స్ ఉండేవి ఇవన్నీ కూడా. అండ్ బుద్ధుడికి అంత పెద్ద చెవులు ఎందుకు ఉంటుంది, ఇవన్నీ చాలా బాగా చెప్పారు మేడం. చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి. చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సౌజన్య. థ్యాంక్ యూ రాధా మేడం. శ్రీదేవి గారు నమస్తే రాధా మేడం. నమస్తే. శ్యామల మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్యామల మేడం, నేను మీకు పరిచయం అంటే నాకు మీరు పరిచయం, నేను మీకు కాదు, సారీ, నాకు మీరు పరిచయం. అంటే గుంటూరు సీత అంటే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే మీది లింక్ ఇస్తే అప్పుడు నేను క్లాస్లో వచ్చాను. కొన్ని రోజులు కొన్నిసార్లు అటెండ్ అయ్యేదాన్ని అనమాట. మార్నింగ్ సెక్షన్స్ పెట్టేవాళ్ళు కదా. అవునవును. శ్రీ సూక్తం నేర్పించడం ఒక మేడం తోటి. అవునవును. అలాగే ద్వారకా తిరుమల వెళ్ళి మీ బ్యాచ్ వాళ్ళందరూ కూడా వేదం అది చదివారు కదా. అవునమ్మా. అప్పుడే విన్నాను మేడం. మీరు గైడెడ్ మెడిటేషన్ చెప్తుంటే కళ్ళు మూసుకొని కూర్చొని అంటే కరెక్ట్ గా చూడలేదు, కళ్ళు మూసుకొని కూర్చొని వాయిస్ విన్నా నేను మేడం అని మళ్ళీ కళ్ళు తెచ్చి ఓహో శ్యామల మేడం అనుకొని మళ్ళీ కూర్చున్నాను మేడం మెడిటేషన్ కి. చాలా బాగా చేపించారు మేడం. పూజ కూడా అంటే పూజా విధానం చెప్పటం అనేది చాలా సార్లు విన్నాను, కానీ ఇలా వివరంగా అంటే తత్వమసి అంటే ఈ వేదాన్ని 4 పార్ట్స్ చేసింది, ఆ 4 పార్ట్స్ అంటే మన బుర్రలో ఉండి ఒక ముద్ద కలిపామనుకోండి, చపాతీ ముద్ద, చిన్న చిన్న చపాతీలు చేస్తే అది వేరు ఇది వేరు కాదు, అలా అది అక్కడి నుంచి స్టార్ట్ చేశారు చూడండి. హైలైట్ మేడం, చాలా బాగుంది. ఇంకో పూజ దేవుళ్ళే కొంచెం గొప్ప ఎక్కడైనా వినున్నాము, కానీ మీరు ఇది చెప్పారు కదా, నాకు అదైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్ మేడం. అసలు వంట కోసం నేర్చుకోవటం జ్ఞానం, ఆ వంటని రాధా మేడం దగ్గర నేర్చుకున్నాం అనుకోండి ఒకటి, అది మళ్ళీ అవన్నీ సమకూర్చుకోవటం, అలాగే అసలు వివరంగా చాలా బాగా చెప్పారు మేడం. నైస్. థ్యాంక్ యూ మేడం. రాధా మేడం థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ. మణికంఠ మాట్లాడండి. నమస్తే రాధా మేడం, నేను నాగలక్ష్మి మేడం. నమస్తే శ్యామల మేడం. నమస్తే అమ్మా. నమస్తే. చాలా బాగా చెప్పారు మేడం. గుళ్ళో గంట కొట్టడం గురించి, ఎలక ఎలా అవేర్నెస్ గా ఉంటది, అది మౌనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, బుద్ధుడు చెవులు పెద్దగా ఎందుకున్నాయి, అది ప్రతిదీ చాలా చాలా బాగుంది మేడం. మీ క్లాస్ ఇదే ఫస్ట్ టైం నేను వినటం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అమ్మా. చాలా లేట్ అయింది. ఎప్పుడో పెట్టుకుందాం అనుకున్న నిర్గుణ పూజ ఇప్పటికి వచ్చింది టైము. చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు మేడం. మీరు కూడా మీ ద్వారా ఈ రోజు మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం మేడం. నవరాత్రుల టైంలో ఎక్కువ చెప్పడం జరిగింది. చాలా బాగా చెప్పారు మేడం. శ్యామల మేడం బాగుంది మేడం. క్లాస్ చాలా బాగుంది. మాకు తెలియని ఎన్నో విషయాలు తెలిసినాయి మేడం. ఎలా ఉండాలి ఏంటనేది కొంచెం మీ ద్వారా కొన్ని డౌట్స్ ఈ రోజు తీరినాయి మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ రాధా మేడం. థ్యాంక్ యూ శ్యామల మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాగమణి. సీతాకుమారి గారు. నమస్తే మేడం. రాధా మేడం గారికి, శ్యామల మేడం గారికి నమస్తే అండి. నమస్తే సీతాకుమారి గారు. చాలా బాగా చెప్పారండి. నిర్గుణ పూజ గురించి అన్ని ఒక్కొక్క వాటికి చాలా చాలా చక్కగా చెప్పారు, అన్నిటి వివరించి. థ్యాంక్ యూ అమ్మా. చాలా చాలా బాగుంది. ధన్యవాదాలండి. సీతాకుమారి గారు చాలా శ్రద్ధగా ప్రతిరోజు వస్తారు చక్కగా. అవును, ఆవిడకి ఇంకా దేని మీదకి ఉండట్లేదు, పూర్తిగా ఇందులో మునిగిపోయారు ఆవిడ. మేడం గారండి, ఇప్పుడు తటవర్షాల క్లాస్ అయితే 2 గంటలు ధ్యానం చేసి వచ్చా, అందుకని ఇప్పుడు ఫస్ట్ లో వినలేదు. అయినా అంత ముందు మీరు సోల్ కేర్ లో చెప్పారు, సోల్ కేర్ లో చెప్పారు కదా మీ నిర్గుణ పూజ గురించి. అవునవును, శ్యామల మేడం గారండి సోల్ కేర్ దాంట్లో చెప్పారా? అప్పుడు విన్నా.
ఇప్పుడేమో కొంచెం పని చేసుకొని వచ్చేసరికి మీరు మొదలైంది. చాలా బాగా చెప్పారు. అప్పుడే అడిగారు 2 గంటలు రాధాకుమారి గారు, చెప్పండి ఒకసారి మన గ్రూప్ లో కూడా అని. అవును. ఒకసారి ఏమో ఏంటది? అనుభవాల గురించే చెప్పడం జరిగింది. అవునవును. అప్పుడు అసలు రికార్డింగ్ కూడా అవ్వలేదు. ఆ రోజు నాకు ఇది లేదనమాట, నెట్ సరిగా లేదని ఆ రోజు కరెంట్ పోయి ఆ రోజు రికార్డింగ్ కూడా అవ్వలే. ఈ రోజు బాగుంది నెట్. ఓకే, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అమ్మా. నాగమణి మీరు మాట్లాడండి. మేడం నమస్తే అండి. శ్యామల మేడం నమస్తే అండి. రాధా మేడం నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. మేడం, అర్జునుడు కూడా ధ్యానం చేశారా మేడం? తపస్సు చేసేవాడు కదమ్మా అర్జునుడు. అంటే అంటే కృష్ణ భగవానుడు చేయి అని భగవద్గీతలో చెప్పారు. అంటే అర్జునుడు కూడా సాధన చేశారా కదా, చేశారంటారా మేడం? చేశారమ్మా. ధర్మరాజు దగ్గర నుంచి అందరూ సాధన చేసిన వాళ్ళే. ధర్మరాజు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అందరూ చేశారు. అందరూ చేశారు. బాగా చెప్పారు మేడం, చాలా బాగా చెప్పారండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రాధా మేడం అమ్మా, ధ్యానం ఈ రోజు నాకు మెడిటేషన్ లో మేడం ఒళ్ళంతా జలధరించి, ఆ జలధరింపులోని బుద్ధ భగవానుడు కనిపించారు మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒళ్ళంతా జలధరించింది మేడం. మంచిదే అమ్మా, ఎక్కువ ఎనర్జీ తీసుకున్నారు చక్కగా. చాలా ఒళ్ళంతా ఒకేసారి షేక్ అయ్యి జలధరింపుగా వచ్చి అందులో బుద్ధ భగవానుడు కనిపించాడు మేడం. మళ్ళీని ఎక్కువగా మేడం నాకు పాములు కనిపిస్తున్నాయి మేడం మెడిటేషన్ లోనే. కుండలిని శక్తికి ప్రతీక. ఏంటి మేడం? ఇప్పుడు మేడం చెప్పారా, కుండలిని శక్తికి ప్రతీక పాము కనిపించింది అంటే నీలో కుండలిని శక్తి మేల్కొంటోందమ్మా. మేడం అదే అండి. చాలా అదేంటి పగడెత్తుకొని కనిపిస్తున్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. రాధా మేడం గారు, రాధా మేడం గారికి, శ్యామల మేడం గారికి నమస్తే. అసలు నిర్గుణ పూజ చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. అంతకుముందు విన్నా కూడా మళ్ళీ ఇవాళ ఇంటూ ఉంటే ఇంకా చాలా బాగా తెలిసినట్టుగా ఉంది, ఇంకా బాగా అర్థమైంది. ఈ రోజు అయితే అదే గుళ్ళో నుంచి వచ్చాడు, బయట కూర్చొని కాసేపు రావాలి అన్నదానికి మీరు వివరణ చెప్పాక చాలా బాగుంది. పిల్లలు అడుగుతుంటే ఏమో అంటాం, ఏంటి ఏమో అంటావు, ప్రతిదీ తెలుసుకొని నువ్వు మాకు చెప్పు, నుంచి లేకపోతే తెలియదని చెప్పకు అని అనేవాళ్ళన్ని. ఇవాళ చాలా బాగా అద్భుతంగా తెలుసుకున్నాం మేడం. ఈ రోజు బయటికి ఎందుకు వచ్చి కూర్చోవాలి, కళ్ళు మూసుకొని ఆ దేవుడిని మళ్ళీ స్మరించుకోవడం, తెలుసుకోవడం అనేది చాలా బాగుంది మేడం గారు. చాలా అద్భుతం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సరోజిని గారు. యామిని మాట్లాడండి. నమస్తే మేడం. రాధా మేడం, శ్యామల మేడం నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. చాలా బాగుందండి. మధ్యాహ్నమేమో సారు, ఇప్పుడేమో మీరు మాకు క్లాసు చూసామండి. ఈరోజు సార్ది చాలా బాగుంది, బాగా చెప్పారు అనుకున్నా. ఫోన్ చేద్దాం అనుకున్నా, మీరు చూస్తున్నారా చెప్పనిపించింది. సాయంత్రం సడన్ గా రాధా మేడం 5 అయ్యాక ఫోన్ చేసి క్లాస్ చెప్తారా ఇవాళ అని అడిగారు. అది చాలా బాగా చెప్పారు, బాగా కనెక్ట్ అయ్యాము పూజల గురించి. అదిని బాగుంది మేడం. థ్యాంక్ యూ. నేను నిన్నటి వరకు ఆత్మాయణం చెప్పాను, ఇవాళ నుంచి మహావతరణం మొదలు పెడదాం అనుకుని మళ్ళీ అస్తమాను నేనే ఏంటి వీళ్ళకి బోర్ కొట్టేస్తుంది నేనంటే, ఇంకా మంచి మాస్టర్ ఎంత చెప్పినా ఏం బోర్ కట్టదండి ఎప్పుడు. అయినా సరే మధ్యలో మరి ఇలాంటి మాస్టర్స్ మిస్ అయిపోతాం, మరి సబ్జెక్ట్ మిస్ అయిపోతాం కదా. అందుకని మధ్యలో చక్కగా మంచి మాస్టర్స్ ని పెట్టుకుని 10 రోజులు ఎంతో 15 రోజులు మళ్ళీ అవతరణ చెప్పుకోవచ్చు, మహావతరణ అని మళ్ళీ అనిపించి అప్పటికప్పుడు ఫోన్ చేశాను అనమాట ఈ మేడంకి. అత్తయ్య గారు ఇక్కడే ఉన్నారమ్మా? ఉన్నారు మేడం. అది మా అత్తయ్య గారు మెడిటేషన్ బుక్ చదువుతుంటే టీవీ పెట్టు అని చెప్పేసి అనిపిస్తుంది అట్టండి మనసుకి. మధ్యాహ్నం 1 గంటకి. ఎన్ని గంటలకు వేశారు సార్ది? 1 గంటకండి సార్ది. మధ్యాహ్నం మన ఇంట్లో పైన చేస్తారు కదా రాఘవరావు గారు, అదేనేమో అయితే.
అదేండి చూసాం మా రాధా మేడం ఇంటి దగ్గర జరిగింది ఇది. అక్కడ బెడ్రూమ్ పక్కన కూర్చుని చేస్తారు ఇంటర్వ్యూ అదే అదే అని చెప్పేసి అని అనుకున్నామండి. మేము అందరూ చూస్తే అత్తమ్మ గారికి అనిపించింది టీవీ పెట్టు అంటే ఏంటి నాకు ఎలా అనిపిస్తుంది అని పెట్టి చూసేసరికి సార్ అని చెప్పేసి పిలిచారన్నమాట. బహుశా రేపు నాదేమైనా ఉంటుందేమో, అయితే సార్ తర్వాత నాదే చేసినట్టున్నారు. అయితే చూస్తామండి చూస్తాం. రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో తెలియదు కానీ బాగుందండి, బాగా చెప్పారు అనుకోవాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, మరి మేడం తో చక్కగా మీరు అందరూ కూడా మాట్లాడినట్టేనా? ఇంకెవరైనా మాట్లాడదలుచుకున్నారా? మళ్ళీ ఇంకొక రోజు మీరు జిల్లెళ్ళమూడి అమ్మ గురించి చెప్తారు కానమ్మా మన రూమ్ లో. అలాగేనమ్మా, తప్పకుండా. మీరు కొంచెం రెడీగా ఉన్నానంటే నేను ఒక 2-3 రోజుల తర్వాత చేయనా మీకు? ఎల్లుండి చెప్తారా? ఎల్లుండి కానీ అసలు కానీ ఈ వారంలో ఎప్పుడైనా పర్వాలా, ఒక రోజు చెప్తురు కానీ జిల్లెళ్ళమూడి అమ్మ గురించి. నేను ఫోన్ చేస్తానండి మీకు, ఒక రోజు ముందు అప్పుడప్పుడు చేస్తా, సరేనా? ఓకే ఫ్రెండ్స్, మరి మేడం గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. చక్కగా మనకి జ్ఞానాన్ని అందించారు. మళ్ళీ నాగమణి గారు ఏంటో మళ్ళీ వచ్చేసారు లైన్లకి. నాగమణి మాట్లాడమ్మా. మేడం, మహా అవతారణ గురించి చెప్దాం అంటున్నారంటే ఏంటి మేడం? మహావతార్ బాబాజీ గురించి అండి? కాదు, మహావతరణ అంటే ఈ భూమి మీద షిఫ్ట్ జరుగుతుంది, భూమి ఉన్నత స్థితులకు పెడుతోందని చెప్పుకుంటున్నాం కదా. అప్పుడు ఈ భూమి ఎలా ఉంటుంది, మానవుల స్థితి ఎలా ఉంటుంది, అవన్నీ ఉంటాయి అందులో మంచి విషయాలు అన్నమాట. ఇప్పుడు ఆత్మాయణ ఎలా అవసరమో ఈ పరిస్థితుల్లో మనకి మహావతరణ కూడా అంత అవసరం అన్నమాట. అందుకని చెప్పుకుందాం 10 రోజుల తర్వాత, వారం తర్వాత వీలుని బట్టి చెప్పుకుందాం. ఇట్లా ఒక బుక్ మహావతరణ. మేడం, ఈ బుక్స్ అన్ని ఎక్కడ అమ్ముతారు మేడం? ఈ బుక్స్ మీకు ఫోన్ నెంబర్ పెడతానులే గ్రూప్ లో. ఆ ఫోన్ నెంబర్ చేస్తే శివప్ప గారని పత్రి సార్ పిఏ ఉన్నారు, ఆయన నంబర్ పెడతాను, ఆయనకి ఫోన్ చేస్తే పంపిస్తారు. మేడం, మళ్ళీ న్యూ ఎనర్జీ అంటున్నారు కదా మేడం? అది మహావతరణ. ఏమేమి బుక్స్ కావాలా నేను పెట్టమంటే మంచి బుక్స్ చెప్తాను అందులో. లేకపోతే ఆయనకే ఫోన్ చేస్తే ఆయన చెప్తారు ఏమేమి అవసరం అనేది, ఆయనే పంపించేస్తారు. మీరు మాట్లాడితే ఏమేమి ఉన్నాయో లిస్ట్ పంపిస్తారు ఆయన. అప్పుడు నాకు ఫోన్ చేస్తే కూడా నేను ఎవరికి కావాలో వాళ్ళకి నేను ఏమేమి అవసరమో చెప్తాను కూడా. నాకు బుక్స్ కావాలి మేడం, నేను చెప్పేశాను మేడం. ఓకే, నాకు బుక్స్ కావాలి మేడం. నేను అన్ని న్యూ ఎనర్జీ బుక్ చదవాలని ఉంది మేడం. మళ్ళీ పౌర్ణమి ఎనర్జీ గురించి బుక్ చదవాలని ఉంది మేడం. మహాబాబా అవతార్ గురించి, అదే బాబాజీ గురువు గారి గురించి చదవాలని ఉంది మేడం. అదే ఏమేమి బుక్స్ చూద్దాం, ఆయన ఫోన్ చేతురు కానీ. అలాగే మేడం, కొన్ని బుక్స్ ఫస్ట్ అండి, అవి చదివాక మళ్ళీ మేడం. ఓకే అమ్మా, అలాగే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సీతాకుమారి గారు ఏంటమ్మా? నమస్తే మేడం. నమస్తే. మా చెల్లెలు రేణుకానని తనది నెంబర్ గ్రూప్ లో యాడ్ చేయండి మేడం గారండి. అలాగే, నాకు మెసేజ్ పెడతారా నంబరు? అలాగే, ఓకే, థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి మేడం గారికి మరోసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. మళ్ళీ ఇంకోసారి మనకి జిల్లెళ్ళమూడి అమ్మ గురించి తర్వాత ఇంకా ఎన్నో విషయాలు చెప్తారు, మనకి వస్తూనే ఉంటారు మన జూమ్ లోకి. ఓకేనా ఫ్రెండ్స్? మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చక్కగా మాకు అందజేసిన జ్ఞానానికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మనందరం కలిస్తే చేసుకుంటున్నాం ఈ జూము ఏలూరు తరఫున. మరి మళ్ళీ మనం ఇంకా కొనసాగిద్దాం. కొన్నాళ్ళు పోయాక 365 రోజులు అయిపోయినా కూడా ఇంకా కొనసాగించమని మన వాళ్ళు అడుగుతున్నారు, అందుకని కొనసాగిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. మీకు కూడా చెప్పమందాం ఒక రోజు, సార్ అనుభవాలు కూడా చెప్పండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి రేపు మనకి డాక్టర్ గారు వస్తున్నారు, ఆకివీడు డాక్టర్ గారు. ఆయన కరోనా మొదలైనప్పటి నుంచి, కిందటి సంవత్సరం మార్చి 22 నుంచి, అప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన మాస్క్ పెట్టుకోకుండా మొహానికి ఆయన కరోనా పేషెంట్లకు వైద్యం చేశారట. అలాగా ఎంతో ఇదిగా చక్కగా ఆయన వైద్యం అందిస్తూ ఆయనకి ఏమీ అంటనివ్వకుండా చూసుకుంటూ ఎంతో జాగ్రత్తగా మరి ఆయన ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొన్నారు. అందుకని ఆయన మనకి ఎన్నో సందేశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
అందుకని రేపు మరింత మందికి తెలియచేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్తారు ఆయన. డాక్టర్ గారు ఒక 40 మినిట్స్ 45 మినిట్స్ మనకి చెప్తారు క్లాసు. తర్వాత ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. కరోనా గురించి దాని గురించి కూడా ముఖ్యంగా ఆయన చెప్తారు మనకి. ఆయన యొక్క అనుభవాలన్నీ కూడా. జగన్మోహన్ రావు మోహనా జగన్మోహన్ రావు గారు అన్మ్యూట్ చేసుకోండి. రాధ మేడం నేను నమస్తే అండి. జానకి చెప్పమ్మా. అది సిడి సరస్వతి గారని నంబర్ పెట్టాను మీకు. అవునా? పర్సనల్ లో పెట్టాను చూడండి. చూస్తానమ్మా, చూస్తా. ఆ నంబర్ కొంచెం యాడ్ చేసి మెడిటేషన్ ఎలా చేయాలో చెప్తారండి. ఆవిడ తెలియదు. నాకు ఫోన్ చేయమనండి అమ్మా. పొద్దున్న 10కో 10:30కో 11కో ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను. సరే అండి. అదే పర్వాలేదు. ఇట్లానే ఉంటారా ఆవిడ? ఉద్యోగం ఇప్పుడు బయటకేం వెళ్ళట్లేదుగా? టీచర్ గారే ఆవిడ, టీచర్ అండి. అదే సెలవులేగా? సెలవులేనండి. రేపు పొద్దున్న 10-11 మధ్యలో చేస్తే నేను మాట్లాడతాను. సరేనా? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సరే అయితే ఓకే ఫ్రెండ్స్. మరి రేపు రాత్రి మళ్ళీ 8:30కి కలుద్దాం. డాక్టర్ గారు వస్తారు మనకి. అందుకని మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా అడగచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ శ్యామలాజీ. థ్యాంక్ యూ రాధాకుమారి గారు. బాయ్. బాయ్.